దేవుని యొక్క స్వభావాలు, ఆయన ఎవరో తెలియపరుస్తుంది కదా. అందుకనే మన దేవునికి ఉన్న లక్షణాలలో కొన్నిటిని చూద్దాం. నిజమైన తండ్రిని ఆరాధించే వారికి ఉండే పద్ధతులు కూడా అలాగే ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వాక్యం. లోకంలోనూ ఉండను కానీ ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడవైన తండ్రి. తండ్రి ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? అందరు చెప్పండి, ఎవరు మనం ఆరాధించే దేవుడు? మళ్ళీ చెప్పండి, పరిశుద్ధుడు అనండి. పరిశుద్ధుడు. మరలానండి, పరిశుద్ధుడు. మరలానండి, పరిశుద్ధుడు. సర్వలోకమైన మహిమతో నిండి ఉంది. దేవదూతలు ఆరాధన చేస్తున్నారు, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. పరిశుద్ధులే పరలోకం రాజ్యం చేరతారని మీకు తెలియదా? మరి నీలో ఉందా పరిశుద్ధత? అదే పరిశుద్ధత నీలో ఉందా?